గూగుల్ కంపెనీ వాళ్ళు మరొకసారి మతిపోగొట్టారండి. గూగుల్ ఐఓ అనే ఒక డెవలపర్ కాన్ఫరెన్స్ జరిగింది తాజాగా. దాన్ని గూగుల్ ఐఓ అనే ఒక ఈవెంట్. ఈ ఈవెంట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి బోలెడ్ అన్ని అప్డేట్స్ ఇచ్చారు. ముఖ్యంగా మతి పోగొట్టే విషయం ఏంటంటే ఓపెన్ ఏఐ కంపెనీకి కాంపిటేటర్ గా వీళ్ళు ఒక మోడల్ ని క్రియేట్ చేశారు. ఆ మోడల్ అయితే ఒక మనిషి ఫోన్ లోకి వచ్చేస్తే ఎలా ఉంటుంది అంటే ఏఐ టెక్నాలజీ ఫోన్లోకి వచ్చి ఒక మనిషి మనతో పాటు ఒక ఫోన్లో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. అలా కొన్ని అద్భుతమైన ఫీచర్స్ ఇందులో పొందుపరిచారు. ఈవెన్ జెమినీ 1.5 ప్రో వేరియంట్ కూడా లాంచ్ చేశారు. అంటే జెమినీ అడ్వాన్స్డ్ వేరియంట్ కూడా వీళ్ళు లాంచ్ చేశారు. దానికి సంబంధించిన అన్ని అప్డేట్స్ ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్ తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యి థర్డ్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. మే 20 తారీఖున స్టూడెంట్ స్పెషల్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఈ కోర్సు ఫీజు 4,000 రూపాయలు. కోర్సు డ్యూరేషన్ 30 రోజులు. అలానే ఏఐ బిగినర్ కోర్స్ ఫోర్త్ బ్యాచ్ జూన్ 14 తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. ఏఐ బిగినర్ కోర్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాసులు, అలానే ప్రతి వారం కూడా 1-on-1 డౌట్ సెషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం అండి. ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా ఏఐ బిగినర్ కోర్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు స్క్రీన్ పై కనిపించే నంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా వాట్సాప్ చేయండి. గూగుల్ ఐఓ ఈవెంట్ లో వీళ్ళు రిలీజ్ చేసిన ఫస్ట్ అప్డేట్ ఏంటంటే జెమినీ 1.5 ప్రో వర్షన్ అనేది అవైలబుల్ గా వచ్చేసింది. అంటే జెమినీ సంబంధించిన అడ్వాన్స్డ్ వేరియంట్ అనేది వీళ్ళు లాంచ్ చేశారు. ఇది ఒక మోడల్ అనమాట. చాట్ GPT-4 వర్షన్ అలాగో జెమినీకి 1.5 ప్రో అనమాట. సో దీన్ని వచ్చి మనకి వర్క్ స్పేస్ ల్యాబ్స్ లో అయితే అందుబాటులో ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటికీ ప్రెసెంట్ వచ్చేసరికి జెమినీ సంబంధించిన ఏఐ టూల్స్ ని దాదాపుగా 200 కోట్ల మంది యూజర్స్ అయితే ప్రపంచవ్యాప్తంగా అయితే యూజ్ చేస్తున్నారు. ఇక ఇందులోనే ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు గూగుల్ మెయిల్స్ లో ఎవరైనా వాళ్ళ మెయిల్స్ వస్తాయి కదా, ఆ మెయిల్స్ కొన్ని వందలాది మెయిల్స్ వస్తాయి. డైరెక్ట్ గా ఇప్పుడు ఈ వర్క్ స్పేస్ ల్యాబ్స్ ని యూజ్ చేసుకుని ఆ పర్టికులర్ మెయిల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని సమరైజ్ చేసుకోవచ్చు సెకండ్స్ టైమ్ లో. అంతేకాదు గూగుల్ మీట్ లో ఎవరైనా జాయిన్ అయినప్పుడు ఆ గూగుల్ మీట్ మీటింగ్ ఒక 1 అవర్ పాటు లెంత్ వచ్చింది అనుకోండి, ఈ కొత్తగా వచ్చిన జెమినీ ప్రో ఆప్షన్ యూజ్ చేసుకుని ఆ గంట సంబంధించిన మీటింగ్ ని సమరైజ్ చేసేసుకోవచ్చు. అంటే కేవలం ఒక 10-15 మినిట్స్ స్క్రిప్ట్ కింద వచ్చేస్తుంది అనమాట. కంప్లీట్ సమరీ అనేది వచ్చేస్తుంది. ఇది కూడా చాలా హెల్ప్ఫుల్ అయ్యే ఫీచర్. ఇంకా మేజర్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఈ కొత్తగా జెమినీ ప్రో 1.5 ప్రో మోడల్ కి ఏకంగా 2 మిలియన్ టోకెన్స్ అయితే యూజ్ చేశారు. ఎక్కువ టోకెన్స్ అంటే అర్థం ఏంటంటే ఎక్కువగా ఈ పర్టికులర్ డేటా సెట్ అనేది బాగా ట్రైన్ చేసినట్టు అనమాట. ఆ ట్రైనింగ్ డేటా ఎక్కువ సెట్ ఎప్పుడైతే యూజ్ చేస్తారో మనకి అవుట్పుట్ అనేది ఫాస్ట్ గా వస్తుంది, యాక్యురేట్ గా వస్తుంది. ఇక నెక్స్ట్ మేజర్ అప్డేట్ చూసుకున్నట్లయితే యూనివర్సల్ ఏఐ ఏజెంట్ ని డెవలప్ చేశారు. దాని పేరు ప్రాజెక్ట్ అస్త్రా. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఇన్వెన్షన్ అనమాట గూగుల్ కంపెనీ నుంచి. ఇది రెవల్యూషన్ ప్రాజెక్ట్ అనమాట. అస్త్రా మోడల్ ఏంటో తెలియాలంటే ఫస్ట్ ఈ వీడియో ఒకసారి చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు క్లియర్ గా అర్థమవుతుంది. What does that part of the code do? This code defines encryption and decryption functions. It seems to use AES-CBC encryption to encode and decode data based on a key and an initialization vector, IV. Do you remember where you saw my glasses? Yes, I do. Your glasses were on the desk near a red apple. Give me a band name for this duo. Golden Stripes. Nice. Thanks, Gemini. సో వీడియో చూసిన తర్వాత ప్రాజెక్ట్ అస్త్రా అంటే ఏంటంటే ఫోన్ లో ఒక ఆర్టిఫిషియల్ ఏజెంట్ ఉంటుందన్నమాట. ఈ ఏఐ ఏజెంట్ కి కెమెరా అనే ప్రపంచం. సో మనం వీడియో కాల్లో చూసి ఏదైతే వేరే ప్రదేశంలో ఉన్నప్పటికీ వీడియో కాల్లో చూసి అక్కడ ఉన్న ప్రదేశాలని కనిపెట్టగలుగుతాం. ఎగ్జాక్ట్ గా ఇలానే ఈ అస్త్రా అనేది ఒక ఫోన్ లో ఒక ఏఐ మోడల్. దీనికి కెమెరా ఆన్ చేస్తే ఒక మనిషిలాగా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నింటినీ గుర్తుపడుతుంది. ఈ అస్త్రా ఏఐ ఫోన్ కెమెరా నుండి చూసి సమాధానాలు చెప్తుంది. అదిరిపోయే విషయం ఏంటంటే ఆ కెమెరా చూస్తున్నప్పుడు ఎవరైనా కోడ్ రాస్తున్నారు అనుకోండి, ఆ కోడ్ ని స్కాన్ చేస్తే దాని అవుట్పుట్ ఏంటో చెప్పగలుగుతుంది. అంతేకాదు గేమ్ ఆడుతున్నారు ఎవరో, ఆ గేమ్ ని క్యాప్చర్ చేసి ఈ గేమ్ కి కోడ్ రాయమంటే కోడ్ రాస్తుంది. ప్రాబ్లం ఉంటే చేసి పెడుతుంది, చూస్తున్న ప్లేస్ ఏంటో చెప్తుంది, చేస్తున్న పని చెప్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూడో కన్ను అనుకోవచ్చు అనమాట. సో ఇది నాకు చాలా బాగా నచ్చిన విషయం. ఒక మనిషి ఒక ఫోన్ లో పెట్టి మనం లిటరల్ గా ఇంకొక మనిషి మనతో పాటు ఎలా ఉంటుందో అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇది సాధ్యమవుతుంది. దీని పాసిబిలిటీ
పాసిబిలిటీస్ ఊహించుకుంటేనే అసలు అద్భుతం అని చెప్పాలి. కాకపోతే ఒక ట్విస్ట్ ఏంటంటే OpenAI కంపెనీ GPT-4o కూడా ఇలాంటి మోడల్ ని బిల్డ్ చేసింది. మనం ప్రీవియస్ గా పెట్టిన వీడియోలో సేమ్ ఇదే OpenAI కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన GPT-4o మోడల్ సేమ్ ఎలాగ పనిచేస్తుంది. ఒక ఫోన్ లో ఏదైనా స్కాన్ చేస్తూ ఉంటే ఆ AI మోడల్ చుట్టుపక్కల ప్రదేశాలను కనిపెట్టి మనం ఏదైనా క్వశ్చన్స్ అడిగితే దానికి సమాధానం చెప్తుంది. ఇక మూడో అప్డేట్ ఏంటంటే గూగుల్ వియో. ఈ మోడల్ తో టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో చాలా రియలిస్టిక్ గా సొరా AI ఎలాగైతే మనకు టెక్స్ట్ ఇస్తే వీడియో అవుట్పుట్ జనరేట్ చేస్తుందో అంత రియలిస్టిక్ గా అయితే వియో మోడల్ అయితే జనరేట్ చేస్తుంది. దీనికి వచ్చి ఆ ఫ్లిక్కరింగ్ లేకుండా మంచి అవుట్పుట్ వచ్చే విధంగా అయితే వీళ్ళు మోడల్ డెవలప్ చేసామని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 6th జనరేషన్ టెన్సార్ ప్రాసెసింగ్ యూనిట్ TPUs ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇది 4.7 రెట్లు మోర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందని చెప్తున్నారు. మరి ఈ TPUs ఎందుకు అవసరం అంటే దీన్ని టెన్సార్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటారు. గూగుల్లో మనం ఎక్కువ సెర్చ్ చేస్తూ ఉంటాం కదా, ఇప్పుడు జనరేటివ్ AI ఫీచర్ తీసుకొచ్చారు. అంటే మనం ఏదైనా ఒక ఇన్పుట్ ఇస్తే ఆటోమేటిక్ గా దాన్ని ఆర్టికల్స్ నుంచి ఒక సమరైజ్ తీసుకుని మన డైరెక్ట్ గా పైన అవుట్పుట్ చూపిస్తుంది అనమాట. దానికోసం ఈ TPUs అనేది హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓవర్ వ్యూస్ కూడా వస్తాయని చెప్తున్నారు. 2024 సంవత్సరం చివరికల్లా కనీసం ఒక 100 కోట్లు ఓవర్ వ్యూస్ వస్తాయని చెప్తున్నారు. ఓవర్ వ్యూ అంటే అర్థం ఏంటంటే మనం ఏదైనా ఒక టాపిక్ ని సెర్చ్ చేసినప్పుడు మన అన్ని ఆర్టికల్స్ ను నెతకాల్సిన అవసరం లేకుండా కొన్ని లక్షలాది ఆర్టికల్స్ నుంచి డేటాను సేకరించి ఒక సమ్మరీ ఇస్తుంది. ఇందులో కూడా యోగా గురించి ఒక క్వశ్చన్ అడిగితే ఆ యోగా సంబంధించి సమ్మరీ ఆన్సర్ అనేది బయటకు వచ్చేసింది. ఇక చివరిగా సూపర్ డూపర్ ఫీచర్ ఏంటంటే మీరు ఎప్పుడైనా వీడియోస్ చూస్తున్నప్పుడు జెమినీ ప్రో ఫీచర్ ని యూజ్ చేసుకుంటే లేకపోతే గూగుల్ లెన్స్ ఫీచర్ తో ఏంటంటే మీరు పలానా ఒక వీడియోతో ఇది ఏదైనా స్కాన్ చేసి లైవ్ లో మీరు ఏదైనా వీడియో రన్ అవుతుంది దాన్ని స్కాన్ చేసి ఈ వీడియోలో ఏమైనా క్వశ్చన్ అడిగితే దాని సమాధానం చెప్తుంది. ఇదైతే చాలా బాగుంది ఈ ఫీచర్ కూడా. ఇలానే జంప్స్ అనే ఒక ఫీచర్ తీసుకొచ్చారు. ఇంకొక సూపర్ ఫీచర్ ఏంటంటే మీరు యూట్యూబ్ వీడియోస్ వాచ్ చేస్తున్నప్పుడు ఆ యూట్యూబ్ వీడియోలో ఏదైనా క్వశ్చన్ వచ్చింది, ఆ యూట్యూబ్ వీడియోలో ఏదో డౌట్ వచ్చింది, అప్పుడు మీరు జెమినీ ప్రో ఫీచర్ మీకు ఉంటే ఆ ఫీచర్ మీకు ఉంటే గనక డైరెక్ట్ గా మీ వీడియోలో పలానా క్వశ్చన్ అడిగితే జెమినీ ప్రో దాన్ని స్కాన్ చేసుకుని దాన్ని అర్థం చేసుకుని మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి కూడా సమాధానం చెప్పేస్తుంది అనమాట. సో ఇవి ఓవరాల్ గా మనకి గూగుల్ ఐఓ సంబంధించిన కాన్ఫరెన్స్ లో కొన్ని మేజర్ అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు. ఏఐని నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్తున్నారు గూగుల్ కంపెనీ వాళ్ళు, OpenAI కంపెనీ వాళ్ళు. అలాగైతే కాంపిటీషన్ అనేది రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అయితే పెరుగుతూనే ఉంటుంది. ఇది గూగుల్ కంపెనీ ఐఓ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అంటే. ఇటువంటి లేటెస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. But if I lay down and I play